హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అయిపోయింది. విన్నర్ ఎవరో తెలిసిపోయింది. విన్నర్ ఎవరో కాదు, మన కళ్యాణ్ పడాలా. మన పక్కింటి కుర్రాడు కాదు, మన ఇంట్లో కుర్రాడు, మన తమ్ముడు, మన అన్న, మన బిడ్డ. ఎవరైనా మన ఇంట్లో ఏదైనా సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, అంతకన్నా రెట్టింపు ఆనందంగా ఉంది కళ్యాణ్ విన్ అయినందుకు. కానీ అదే స్థానంలో ఎక్కడో చిన్న లోటు అంటారు కదా, చిన్న బాధ. అంటే తనుజ కూడా విన్ అయ్యుంటే బాగున్ను, అంటే ఇద్దరు అయ్యుంటే బాగున్ను అని అనిపించింది నా మటుకు నాకు. అంటే తనుజాని, కళ్యాణ్‌ని ఇద్దరిని సమానంగా అభిమానించాను కాబట్టి ఎక్కడో చిన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అది ఇది చూసుకుంటే కళ్యాణ్‌కి మనీ అనేది చాలా నీడ్ కాబట్టి ఒక 10% కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకున్నాను నేను. అదే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ. తనూజ లేడీ విన్నర్ అయితదని చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్ చేసుకున్నాను నేను కూడా. బట్ తనూజకి ఓటింగ్ అనేది ఎక్కడి నుంచి తగ్గిందో మనందరికీ తెలుసు. కళ్యాణ్ విన్నర్ అయినందుకు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీ కామెంట్ రూపంలో అండ్ లైక్ రూపంలో అండ్ తనూజ రన్నర్ అయినా కూడా మీ దృష్టిలో విన్నరే అని అనుకునే వాళ్ళు కూడా కామెంట్ లైక్ చేయండి. ఎందుకంటే ఇద్దరు సమానం అండి. నాకు ఏమన్నా అనుకోండి, ఎంతమంది ఎవరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ చేసినా ఎన్ని ఇచ్చేసినా నాకు ఇద్దరు సమానం అండి. ఇద్దరు సమానమైనప్పుడు నేను ఒకరు ఓడిపోయారు ఒకరు గెలిచారని నేను చెప్పలేను. అందుకే మీలో ఎంతమంది నాలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసుకోవాలని నా చిన్న ప్రయత్నం. ఎంతమంది ఉన్నారు, తనూజ ఓటింగ్ ఎక్కడి నుంచి తగ్గిందో, తనూజకి ఎవరు బ్యాట్ చేశారో అవన్నీ మనకి తెలిసి మనం ఏం చేయలేం. కానీ దీనికి కళ్యాణ్కి అస్సలు సంబంధం పెట్టుకోండి. కళ్యాణ్ ఫాదర్, అమ్మా నాన్న మాత్రం చాలా జెన్యూన్ పర్సన్స్. చాలా అంటే చాలా, అంటే కళ్యాణ్కి అలాంటి జెన్యూన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కళ్యాణ్ నాన్నగారి వల్ల. నేను కళ్యాణ్ నాన్నగారికి ఎంత గౌరవం ఇస్తానో అలాగే తనూజ అమ్మగారికి కూడా అంతే గౌరవిస్తాను. ఎందుకంటే పవిత్రమ్మ గారు, ఐ హ్యాట్స్ ఆఫ్ యూ. నేనైతే మీకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఒక ఆడబిడ్డని ఎలా పెంచాలి, ఒక ఆడబిడ్డని ఎంత పద్ధతిగా పెంచాలి, ఎవరికి ఎక్కడ గౌరవం ఇవ్వాలి, ఎక్కడ ఎలా ఉండాలి. తను వంగినప్పుడు కూడా సినిమా ఫీల్డ్‌లో ఉండి కూడా వంగినప్పుడు కూడా ఏది వేసుకున్నా, డ్రెస్ ఏదేసుకున్నా అడ్డం పెట్టుకుంటది చూడండి. మనలో చాలా మందికి ఆ సాంప్రదాయం అదనేది లేదు. విధంగా అంతా మంచి పద్ధతితో పెంచిన మీకు సావిత్రి గారు, మీరు చాలా అంటే చాలా లక్కీ. మీలాంటి అమ్మ దొరికినందుకు తనూజ గారు ఇంకా లక్కీ. నా దృష్టిలో కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు విన్నర్సే. ఎవ్వరు ఏమనుకున్నా కళ్యాణ్ విన్నింగ్ వెనకాల 90% తనూజ ఉంది. అది కళ్యాణ్ ఒప్పుకున్న అందరికీ తెలిసిన నిజం. ఒకవేళ ఇప్పుడు తనూజ రన్నర్ గా మిగిలిపోయింది, ఓడిపోయిందని తన మీద ట్రోల్ చేసేవారు అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఒక అమ్మాయికి ఒక అమ్మాయి శత్రువు అనే ఒక సామెత ఎప్పటి నుంచో ఉంది కాబట్టి లేదు, చేసుకుంటే చేసుకోండి. నేను ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటాను, తనూజ వాళ్ళ ఫాదర్ ఎందుకు దూరంగా పెట్టారు, ఇండస్ట్రీకి ఎందుకు రావద్దు అంటున్నారంటే ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి కుట్రలు, పేర్లు, ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ ఇక్కడ ఇలాంటివి ఉంటాయనే తను ఈ రంగానికి రావద్దని చెప్పాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చివరి దాకా వచ్చిన అమ్మాయిని ఒక్క 1 వీక్ నుంచి లైవ్లు పెట్టి రివ్యూ ఇచ్చే వాళ్ళుగా చాలా 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 అంటే చాలా చెప్పుకోలేని విధంగా అమ్మాయిని ట్రోల్స్ చేశారంటే, మ్యానిపులేటింగ్ చేస్తారంటే వాళ్ళ భాషలోనే, బిగ్ బాస్ భాషలోనే అంటారు కదా, మ్యానిపులేటింగ్ చేసేసారనమాట. అలా చేయడం తప్పంటాను నేను. అలా చేయకుండా ఉండాల్సింది. ఇది కళ్యాణ్కి తెలిసినా బాధపడతాడు. ఈ విషయం కళ్యాణ్కి తెలిసిన తన్ని ఆ స్టేజ్ మీద కూడా లాస్ట్ ద క్వీన్ తనూజ అన్నాడు. అంత నాగార్జున గారి ముందు, వాళ్ళ అమ్మ నాన్న గారి ముందు, తనూజ అమ్మగారి ముందు, ద లేడీ క్వీన్ తనూజ నాకు అండగా ఉండబట్టి, ఒకగానొక పొజిషన్ లో ఉండబట్టి, నాకు అండగా ఉండబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను అని ఈ స్టేజ్ మీద కూడా చెప్తున్నాను నేను అని కళ్యాణ్ చెప్పడం అనేది ఉంది. హ్యాట్స్ ఆఫ్ అసలు కళ్యాణ్కి. వీళ్ళిద్దరికి ఉన్నంత అండర్స్టాండింగ్ వీళ్ళని అభిమానించే వాళ్ళకు ఉంటే అసలు వేరే లెక్కలో ఉండే. ఏమైనా సరే కళ్యాణ్ గెలిచాడు. ఎక్కడో నుంచో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక పేదరికంలో పుట్టి వచ్చిన కళ్యాణ్ ఒక బిగ్ బాస్ లో గెలిచి, అది ఒక నీతిగా, నిజాయితీగా, జెన్యూన్ గా ఎన్నో నిందలు పడి ఆ ఒక అమ్మాయి నీడలో ఒక అమ్మాయి తన్ని రాయిగా ఉన్న కళ్యాణ్ని రత్నంలా మార్చిందని నేను చెప్తాను. నేను ఇక్కడ ఎందుకు ఇంతగా తనుజ గురించి చెప్తున్నా అంటే, తనుజ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఒక మగాడు పాడవపోవడానికి కారణమైన ఒక మగాడు మెరుగుపడడానికైనా ఒక ఆడదే కారణం ఉంటుంది అని. అలాంటిది కళ్యాణ్ని, తనూజని ఒక రాయిని రత్నంలా చేసింది. ఆ విషయంలో తనూజ గ్రేట్, తనూజ విన్నర్. ఎలా అయితేమి తనూజని స్టేజ్ మీద కూడా అందరి ముందు, కంటెస్టెంట్స్ అందరి ముందు కానీ, స్టేజ్ ముందు కానీ, కోట్ల మంది ముందు, మనం టీవీల్లో చూసే కోట్ల మంది ముందు కానీ, ఆ ప్రైజ్ తీసుకునేటప్పుడు కానీ తను అమ్మాయికి ఇచ్చిన రెస్పెక్ట్ అనేది ఉంది. అలానే జీవితాంతం అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ గాను వాళ్ళ బాండింగ్ అనేది ఉంటే చాలా అంటే చాలా క్యూట్. డిమాండ్ భవన్ 15 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాక వాళ్ళిద్దరే ఉన్నప్పుడు, వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అన్నప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని బెడ్రూమ్ లో కూర్చొని ఏడ్చుకుంటారు చూడు. అక్కడ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు భయం వస్తుందిరా అని చెప్పినప్పుడు తను ఓదార్చే తీరు కానీ, తను వెళ్ళిపోయి వేరే దగ్గర ఏడవటం కానీ, వాళ్ళిద్దరికి ఏంటంటే నువ్వు విన్ అవుతావా, నీ విన్నింగ్ నేను, నా విన్నింగ్ నీది అన్నట్టుగా ఉంది. కొంచెం బాధేస్తుంది. విన్నర్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు విన్నర్
కాలేదు. ఒక లేడీ విన్నర్ అవ్వలేకపోయానని ఉన్నా కూడా తనకి 95% కళ్యాణ్ అయ్యాడని లోపల భయంకరమైన సంతోషం ఉంటది. లాస్ట్‌లో వాళ్ళ బంధానికి గుర్తుగా తను లవ్ సింబల్ చూపిస్తది చూడండి. ద హైలైట్ అసలకి. ద హైలైట్ అది. తనక్కడ లేడీ క్వీన్ అంటాం. తన లవ్ సింబల్ చూపించడం తనకి. అసలు నేను నెవర్ బిఫోర్ ఇన్ని సీజన్‌లో నేను ఇలాంటి వాళ్ళని ఇంతవరకు చూడలేదండి. సూపర్ అసలకి. ఇలాంటి ఈ సీజన్‌ని చూడమను. ఇలాంటి ఇద్దరు క్యారెక్టర్‌లున్న ఇద్దరు జెమ్స్ లాంటి అంటే ఇమ్ము అంటుంటాడు కదా! నా తమ్ముళ్ళు జెమ్స్ రా అని. మిగతా వాళ్ళ సంగతి ఏమో నాకు తెలీదు కానీ తనూజ అండ్ కళ్యాణ్ మాత్రం జెమ్స్. నాకు ఫస్ట్ నుంచి తెలీదు కానీ, ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో తనని చూసి, తన క్యారెక్టర్‌ని చూసి, తన చిలిపితనం, తన అల్లరి, తన అంతా చూసి, ఇలాంటి అమ్మాయి పుట్టుంటే బావుండు కదరా! ఇలాంటి చెల్లెలు మనకుంటే బావుండు కదరా! ఇలాంటి అక్క నాకుంటే బావుండు కదరా! అని అనిపించింది. అంత పద్ధతిగా పెంచిన సావిత్రి గారు సో గ్రేట్. అండ్ కళ్యాణ్ నిజాయితీకి ఎక్కడి నుంచొచ్చిందంటే కళ్యాణ్ నిజాయితీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచొచ్చింది. నిజంగా కళ్యాణ్ నాన్నగారు మీరైతే నా దృష్టిలో హీరో అండి. ఎన్ని కష్టాలైనా పడి నాకు మా నాన్నగారు గుర్తొచ్చేసారు. మీ నాన్నగారు మిమ్మల్ని చూస్తే అంత నిజాయితీగా, అంత ఇదిగా ఉన్న అలాంటి బిడ్డని కన్నా మీరు అదృష్టవంతులు. మీకు ఇంత పేరు తెచ్చిపెట్టిన మీ నిజాయితీలో సగమన్నా తనకొచ్చినట్టు వచ్చింది కాబట్టి ఈ స్టేజ్‌కి తనొచ్చాడు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డా, ఆ నిజాయితీ అనేది ఇక్కడికి నెట్టుకొచ్చి మిమ్మల్ని ఒక రేంజ్‌లో కూర్చోబెట్టిందని నేననుకుంటున్నాను. ఇది ఇలానే కాపాడుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉండాలని జీవితాంతం ఫ్రెండ్స్ గానో, లేపోతే మోర్ దెన్ ఫ్రెండ్స్ గానో, లేపోతే మనం అనుకున్నట్టే మన కలలు అనుకున్నట్టే లవర్స్ గానో, లేపోతే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండటమో ఇవన్నీ జరగవు కానీ ఇది నా కోరికలంతే. ఇలా ఉండాలని. కానీ విజిల్ ఎయాలనంత హ్యాపీగా ఉంది కళ్యాణ్ విన్ అయినందుకు. బట్ ఎక్కడో కొంచెం బాధ అంటారు కదా! ఒక గుప్పెడు చక్కెర తిన్న ఆమెకి ఒక చిన్నగా ఎక్కడో పచ్చిమిరపకాయ కొంచెం అలా తగులుతుంది కదా! అలా అనమాట. ఎక్కడో చిన్న లోటు. ఆడపిల్ల కూడా విన్ అయ్యుంటే బావుండేది. ఫస్టు ఫీమేల్ విన్నర్ అయ్యుండేది అనిపించింది. కానీ అందరి మనసుల్లో స్థిరస్థాయిగా మిగిలిపోయింది. అంటే ఒక మంచి పద్ధతి గల అమ్మాయి. 'బిగ్ బాస్' సీజన్ అన్నిట్లో 'బిగ్ బాస్' హిందీలో కానీ, తెలుగులో కానీ, మలయాళం కానీ ఏ భాషలో పట్టుకున్నా 'బిగ్ బాస్‌లో' ఇంత మంచి సాంప్రదాయమైన బట్టలు వేసుకుంటూ ఒక వంగినప్పుడు కానీ, అట్లా చెస్ట్ దగ్గర అడ్డం పెట్టుకోవటం కానీ, గేమ్స్ ఆడేటప్పుడు తెలివి కానీ అబ్బా! హ్యాట్స్ ఆఫ్ అండి. తనూజ గారికైతే నేనైతే అమ్మాయిలాంటి కూతురు పుట్టాలని కోరుకుంటున్నా ఎప్పటికైనా. సావిత్రి గారిలాగా పిల్లల్ని పెంచాలని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మనకు రేపటి నుంచి బజ్ వీడియోస్ వస్తాయి. అన్‌సీన్ వీడియోస్ వస్తాయి. అన్‌సీన్ వీడియోస్ 1, 2 ఉంటాయనుకుంటాను. అంతే ఇంక ఎక్కువ ఉండవు. బజ్ వీడియోస్ మాత్రం 5 పెడతాను. తర్వాత బీబీ జోడీకి వీళ్ళిద్దరు వెళ్తారు. అవి కూడా పెడతాను. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండేలా చూడండి. BB9 అయిపోయింది. ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 మనం ఒక జంటని మిస్ అయిపోయాం. ఓకే. కొంచెం బాధగా ఉన్నా తట్టుకోవాలి. బాయ్ ఎవ్రీవన్. నాకొచ్చిన కామెంట్స్‌లో ఒకళ్ళు నన్ను మీరు సింగర్ అయితే చాలా బావుంటారండి. మీ వాయిస్ చాలా బావుంటుంది అన్నారు. వాళ్ళకి ఈ సాంగ్. కలనుకో కలదనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్ళిలో 10 మంది సాక్షిగా ప్రేమించుకుందాం ఈ జన్మకైనా కలనుకో కలదనుకో నీలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ